మీకు తోడై ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో మరి ఈ దానియేలు ఉపవాస కూడికలు ప్రతి సంవత్సరము జనవరి నెలలో 21 రోజులు మనకి వాడుక జరుపుకోవడం. ప్రతి సంవత్సరం వింటున్నాం దానియేలు గ్రంథాన్ని. కానీ ప్రతిరోజు అన్నం వండుకుంటాము, ప్రతిరోజు కూరలు వండుకుంటాం కదండి. ఆదివారం బుధవారం స్పెషల్స్ వండుకుంటాం అన్నీ. కానీ ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండదు కదా. ఎందుకనంటే వాటిని కలిపే వాటిలో ఎక్కువ తక్కువ ఉడికే విధానంలో. అలాగే దేవుని యొక్క వాక్యం దినదినము తింటున్నా, దినదినము చదువుతున్నా, సంవత్సరం ధ్యానిస్తున్నా, ఎన్నో కొత్త సంగతులు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఓట తోడే కొద్ది ఉంటుంది కనుక ఈ అధ్యాయాన్ని, ఇది 2వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం, చాలా పెద్ద అధ్యాయం కూడా. ఇది 49 వచనాలు ఉంటాయి. మనం నిన్న 2వ పేరాని ధ్యానించాం. ఈరోజు 3వ పేరాలో కొన్ని వాక్యాలు మాత్రం చదివాం. నెబుకద్నెజరు కళ అనడంతోనే అందరికీ బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే చాలా పర్యాయాలు విన్నారు. దీనిలో నేను ఈ కళని పదే వివరణ చాలాసార్లు ఇచ్చాను కనుక. కానీ దీనిలోంచి కొన్ని విషయాలు దినాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఈ కంటిన్యూస్ మనం ఆ పైదానికి వెళ్తే కిందది కొంచెం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. నేను దినాన్ని మనం ధ్యానించిన వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ముందు మన యొక్క వాక్యంలోకి వద్దాం. 26వ వచనం చెప్తున్నాను చూడండి. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు సత్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, ఇక్కడ ఆర్యోక్ అనే అతడు నేను కళను దాని భావాన్ని చెప్పే వ్యక్తిని కనుగొన్నాను కనుక అతన్ని మీ ఎదుటికి తీసుకొస్తానని చెప్పి దానియేలుని రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు అడుగుతున్నాడు, నేను చూచిన కళ దాని భావము చెప్పగలవా అని. మనమైతే ఏమంటాం అంటే చెప్పగలను అంటాం. కానీ దానియేలు చెప్పగలను అని అలా అదండి జ్ఞానుల యొక్క ఎస్తేరు విజ్ఞాపన ఏంటి, నీ మనమేంటి అని అంటే చాలా జ్ఞానయుక్తంగా సమాధానం ఆ రాజుకి చెప్తుంది. నా ప్రాణము, నా ప్రజల ప్రాణం, నా విజ్ఞాపన బట్టి, నా మనవిని బట్టి. అంటే రాజులతో మాట్లాడేటప్పుడు సామాన్యమైన భాషలో మనం మామూలుగా మాట్లాడేటట్లుగా మాట్లాడకూడదు, జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. అలాగే దానియేలు కూడా చాలా జ్ఞానయుక్తంగా మనం ఈ యొక్క దానియేలు గ్రంథంలో అంతకుముందు స్టోరీస్ కింద విన్నాం, తర్వాత భావం విన్నాం. కానీ ఈ సంవత్సరం సారం అన్నాం. అంటే వారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన శ్రేష్టమైన వారి యొక్క అనుభవాల యొక్క సారం మనం నేర్చుకోవాలి. అది ఈ సంవత్సరం నేను ఈ వాక్యం నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానియేలు చెప్తున్నాడు ఏమనంటే రాజుతోటి 27వ వచనంలో, దానియేలు రాజు సముఖంలో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గాడి విద్య గలవారైనను, సకున గాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచుగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినములందు కలుగబోవు దాన్ని ఆయన రాజునకు నెబుకద్నెజరునకు తెలియచేశాను. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, గాడి విద్యాన్ని బట్టి చెప్పగలిగినది కాదు, ఇది దేవుడు మీకు తెలియచేశాడు. అది దేవుడే తెలియచేయాలి. కానీ మనిషి జ్ఞానాన్ని బట్టి, మనిషి తెలివిని బట్టి, మనిషి చదువుని బట్టి, మనిషి విద్యను బట్టి మనిషి ఏమి చేయలేడు, ఏమి చెప్పలేడు అని చెప్తూ దానియేలు
దేవుడు ఆ మానవుడికి ఆ జ్ఞానం ఇస్తే, దేవుడు ఆ విషయాన్ని తెలియచేస్తే అది తెలియచేయగలరు, కానీ సామాన్యంగా ఎవరు దీన్ని తెలియచేయలేరు అనే సంగతిని రాస్తూ మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ముందు ఒక వాక్యం నేను మీకు పంచుకోవడానికి ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో వెళ్తాం. రండి ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. దీనంతటిని గురించి ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరము తెలిసిన వానికి వారిని అప్పగించాను. అతడు నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పారు. అక్షరం తెలిసిన వారికి బైబిల్ ఇచ్చి వాక్యాన్ని బోధించమన్నారు. నా 40 సంవత్సరాల పరిచర్య అనుభవంలో ఎంతోమంది నాకు పరిచయమైన వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులు అనేవారు, నీవు పెద్దగా చదువుకోలేదు కానీ బైబిల్ని నువ్వు చెప్పినట్టుగా మేము చెప్పలేకపోతున్నామని. నేను మీరందరూ బాగా చదువుకున్నారు, ఎంఏ చదువుకున్నారు, హెచ్ఎంఎల్ చేస్తున్నారు, లెక్చరర్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ప్రతి ఆదివారం మొదటి షెడ్యూల్ నేనే చెప్పేదాన్ని. బ్యాట్ని చేపల్లో బ్యాట్ని సంఘంలో ప్రతి నెల మొదటి ఆదివారం సమాజంలో నేనే వాక్యం చెప్పేదాన్ని. ఎప్పుడన్నా ఒకవేళ నేను వెళ్ళడానికి వీలు కానప్పుడు మీరు ఎవరన్నా చెప్పన్నారనంటే అప్పుడు అనేవారు, బుక్స్ మీద చదివి చెప్పమంటావా, లెసన్ చెప్పమంటావా, పాఠాలు చెప్పమంటావా, ఏదైనా చెప్తాం, కానీ బైబిల్ మాత్రం చెప్పలేము. ఎందుకు బైబిల్ చెప్పలేరు? చదువుకున్నవాడే కదా. ఇక్కడ ఇదే మాట చూడండి, చదువుకున్న అక్షరము చదువు చూడండి. నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వారిని అప్పగించాను. అతడు నా వలన కాదని గూఢార్థముగా ఉన్నదని చెప్పాను. ఎందుకు చెప్పలేనట్టండి? ఎందుకు గూఢార్థముగా ఉన్నది. ఇప్పుడు జ్ఞానులు ఎందుకు చెప్పలేకపోయారు? మాంత్రికులు ఎందుకు చెప్పలేకపోయారు? జ్యోతిష్కులు ఎందుకు చెప్పలేకపోయారు నెబుకద్నెజరు కలని అని అంటే, అది గూఢార్థముగా ఉన్నది కనుక అది వారి వల్ల కాదు, అది వారు చెప్పలేరు. చదువుకున్న వారు చదువు వచ్చినంత మాత్రాన్ని బైబిల్ బోధించలేరు. బైబిల్ బోధించడానికి ఏం కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము, జ్ఞానం కావాలి. అది లేకుండా మామూలుగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చెప్పొచ్చు పాఠంలాగా, కానీ అది కథలాగా పాఠంలాగా ఉంటుంది, కానీ హృదయాన్ని తాకదు, స్పందించదు, మారు మనసు రక్షణ కూడా. కనుక పేతురు బోధ చేసినప్పుడు వారు అంటారు, మేమేం చేయాలి అని అంటే, బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నది. అపోస్తుల అక్కడ అపోస్తుల సహవాసము లేదా దేవుని యొక్క వాక్యము, రక్షించబడిన వారు, పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడిన వారు చెప్పే బోధ ఒక రకంగా ఉంటుంది. మామూలుగా ట్రైనింగ్ అయి చెప్పేవాళ్ళ బోధ వేరుగా ఉంటుంది. ఒక వాక్యం వారి హృదయాన్ని తాకాలి అంటే మీరు హృదయంలో దేవుని యొక్క ఆత్మ పని చేయాలి. అదే సంగతి దానియేలు చెప్తున్నాడు. అది చెప్పాలంటే మానవ యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి చెప్పలేము. ఇక్కడ ఇది గూఢార్థంగా ఉన్నది కనుక మేము చెప్పలేమని అంటారు. 12వ వచనంలోకి వస్తే, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దాన్ని అప్పగించను. అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభు ఇలాగూ సెలవించున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. కనుక ఇప్పుడు మనం నేర్చుకున్నది చెప్పడం వేరు, దేవుని యొక్క ఆత్మతో చెప్పేది వేరు. ఆ కింద భావం అంటది, ఉంటుంది చూడండి, వారి నాయకుల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కనుక మానవ విధులను బట్టి నేర్చుకునేవి హృదయాలని కదిలించలేవు. దానియేలు కంటే జ్ఞానం కలిగిన వారు వాడు. భవిష్యత్తును గురించి చెప్పగలిగిన జ్యోతిష్కులు, గాడి విద్య కలిగిన వారు,
కల్దీ భాష ఎరిగిన వారు, వీళ్ళందరూ చాలా తెలివి కలిగిన వారు. కానీ వారెవరు ఆ యొక్క కళను కానీ కళభావాన్ని కానీ చెప్పలేకపోయారు. దానియేలు అన్నాడు, నేను కూడా జ్ఞానవంతుడని నాకేదో తెలుసని కాదు, కానీ పరలోకమందున్న దేవుడే ఈ సంగతులు మీరు తెలుసుకున్నట్లు దాన్ని అంటే తను ఎంత తగ్గించుకుంటాడు కదండి. నేను జ్ఞానం గలవాడు కనుక, నాకు తెలుసు కనుక, దేవుడు నాకు చెప్పాడు కనుక, నాకు ఈ వరం ఉన్నది కనుక అనే అతిశయము కనబడాల. దానియేలులో ఎంతో తగ్గింపు గుణాన్ని మనం నేర్చుకోగలం ఈ వాక్యాన్ని బట్టి. అయితే 28వ వచనం, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. నేను అంటున్నాను, మనం ఒక వాక్యాన్ని ధ్యానించాం. ఏ వాక్యము? వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. పరలోకం ఆయన ఎక్కడున్నారండి? పరలోకమందున్నారు. వెలుగు ఎక్కడున్నదండి? దాని నివాసము మనం నిన్న చదువుకున్న వాక్యం ఉద్దేశం. ఇంకా మిగిలిన వాడు కూడా దిగడానికి రక్షణ నేను మాట చెప్తాను. ఆది కాండము 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసాం, దేవుడు సూర్యుడిని ఎందుకు సృష్టించాడు? వెలుగు కలుగుగాక అని దేవుడు సూర్యుడిని చీకటిని పోగొట్టి వెలుగివ్వడానికి సూర్యుడిని సృష్టించాడు. సూర్యుడు వెలుగిచ్చుడు గాక అని అంటే సూర్యుడు వెలిగించాడు అంతే. దేవుడు మానవుని కొరకు సూర్యుడిని వెలుగు కొరకు సృష్టించాడు. ఇప్పుడు వెలుగు ఎవరి దగ్గర ఉన్నదండి? దేవుని దగ్గర ఉన్నది. తర్వాత యెహోషువ, సూర్యుడా నువ్వు ఎక్కడ ఆగిపోతాడు? యెహోషువ 10వ అధ్యాయము అక్కడ చెప్తాడు 12వ వచనంలో, అయ్యా లోయలో ఆగిపో. ఎక్కడండి? సూర్యుడా గిబియాలో ఆగిపో, క్షమించండి, సూర్యుడా గిబియాలో ఆగిపో, చంద్రుడా అయ్యా లోయలో ఆగిపో. అంటే ఒక మానవుడు సూర్యుడిని ఆగిపోమంటే ఆగిపోవడానికి మానవుని యొక్క శక్తి, మానవ యొక్క ఆ మానవుల్లో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. యెహోషువలో దేవుడు ఉన్నాడు కనుక సూర్యుడా ఆగిపోతే ఆగిపోయింది. తర్వాత యెషయా వచ్చాడు ఇస్రాయేలు దగ్గరికి, మన సంబంధమైన వ్యాధి తగ్గిన తర్వాత తన విశ్వాసానికి నువ్వు బ్రతుకుతావు, ఇంకో 15 సంవత్సరాలు దేవుడికి ఆశిస్తాడని చెప్పి నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఇగో ఎండ గడియారం చూడండి, ఆ గడియారం 10 రెట్లు వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి. అలా సూర్యుడా వెనక్కి వెళ్ళిపో అంటే వెనక్కి వెళ్ళిపోయింది. సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయింది. సూర్యుడా వెలిగిపట్టే వెలిగించింది. ఎందుకు అని అంటే వెలుగు ఆయన యొక్క నివాసంలో ఉన్నది. వెలుగులో మనం యోహాను సువార్తలోకి వస్తే కనుక యోహాను చూస్తాడు మొదటిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె, అంటే ఆయనే తేజస్సు, ఆయనే సూర్యుడు, ఆయనే నీతి సూర్యుడు, ఆయనే కోటి సూర్యుడు కాంతి కలిగినాడు. ఆ సూర్యకాంతిని చూచి అతడు చచ్చిన వాళ్ళ పడిపోతాడు. అప్పుడు దగ్గరకు వచ్చి, భయపడద్దు, మొదటి వాడను కడపడి వాడను, జీవించేవాడను మృతుడినైతే కానీ జీవించేవాడు, యుగ యుగములు జీవించేవాడు కనుక మన దేవుడు వెలుగైనాడు అన్న సంగతిని మనం కనుక ఇక్కడ దేవుని యొద్ద ఉన్నది జ్ఞానము, దేవుని యొద్ద ఉన్నది వెలుగు, దేవుని యొద్ద ఉన్నది మహిమ, దేవుని యొద్ద ఉన్నది నీ జీవితం, నా జీవితం యొక్క భవిష్యత్తు. అందుకని దానియేలు చెప్తున్నమాట, నన్ను బట్టి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఈ విషయాలు చెప్పడం లేదు, కానీ రాజా అంత్య దినముల ఎందుకు కలుగబోదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, ఇది మీరు పడుకున్నారు, పడుకొని ఆలోచించారు. ఏం ఆలోచించారంటే, ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను, నా తర్వాత నాకు కుమారుడు ఉండొచ్చు, తర్వాత మళ్ళా వాడు కుమారుడు లేకపోతే వాడు ఓడిపోతే ఇంకో రాజు వస్తాడు, ఇలాగ తర్వాత ఇంకోడు. కానీ ఆఖరికి అసలు ఈ లోకము ప్రపంచం ఏమవుతుంది అర్థం అని ఆలోచించి పడుకున్నాడంట. మనం కూడా ఆలోచించి పడుకుంటాం అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి మనం ఆలోచించిన వాటిని బట్టి మనకు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. అవి పిచ్చి కళ్ళు అయితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, కానీ దేవుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా కళ చూపిస్తూ ఉంటాడు.
అది జ్ఞాపకం కూడా ఉంటుంది. ఎందుకంటే చెప్పిన అది జరుగుతుంది కనుక దేవుడు ముందుగానే తెలియజేస్తారు కనుక దాన్ని జ్ఞాపకం ఉంచుతారు. అన్ని కాలంలో జ్ఞాపకం ఉండవు. దీన్ని ఏమంటారు? స్వప్న దర్శనం. మీకు చెప్పారు, దర్శనం అంటే దేవుడు తెలియజేసేది, స్వప్నం అంటే కళ. మామూలు కళ వేరు, దేవుడు తెలియజేసే కళ వేరు. ఇక్కడ కళ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఫరోకు కూడా కళలు వచ్చింది. ఫరోకు వచ్చిన కళలు, రెండు కళలు ఒకే భావాన్ని తెలియజేసింది. ఆ బలిసిన ఆవులు మొదట ఆ ఏపులోంచి వచ్చినాయి, తర్వాత బక్కావులు వచ్చినాయి. బలిసిన ఆవులు బక్కావులని తినేసినాయి, కానీ వాటి పట్ల తేల. తర్వాత మరలా ఒకే దంటు నుంచి 7 బలమైన వెన్నులు వచ్చినాయి. అదే దంటు నుంచి పీల వెన్నులు వచ్చినాయి. ఈ పీల వెన్నులు బలమైన వెన్నులు తినేసినాయి, కానీ వీటి పట్ల తేల. ఇది ఫరో రాజుకు వచ్చిన కళ. ఆయన కూడా పిలిచాడు. ఎవరండి? యోసేపు ముందు ఆయన కూడా ఎవరు పిలిచాడండి? జ్ఞానులను, కల్దీ విద్య కలిగిన వారిని, జ్యోతిష్కులను. అంటే వీళ్ళందరూ శ్రేష్టమైన వారు. అందుకనే వారిని రాజుల ముందు పిలిచి వారికి వచ్చిన సమస్యలు వారికి చెప్పేవారు. వారి జ్ఞానాన్ని బట్టి వారు తెలియజేసేవారు. అందుకనే పిలిచేవారు. వాళ్ళు ఎవరు చెప్పలేదు కనుక అప్పుడు పానదాయకుడికి చెప్పిన కళ జ్ఞాపకం వచ్చి రాజుకి చెప్తాడు. మేము జైల్లో ఉన్నప్పుడు మా కళల భావాన్ని చెప్పాడు. ఒక హీబ్రూ బాలుడు ఉన్నాడు, ఒక అతను. అతను చెప్పినట్లుగానే జరిగింది రాజా అని చెప్తే అప్పుడు అతను తీసుకురండి అన్నాడు. ఇక్కడ కూడా అదేమో ఐగుప్తు దేశంలో జరిగిన చరిత్ర, ఇదేమో బబులోను దేశం. ఇప్పుడు ఐగుప్తు దేశంలోనూ జ్ఞానులు ఈ యొక్క కళల భావాలు చెప్పగలిగిన వారు ఉన్నారు, కానీ వారు చెప్పలేదు. అలాగే వీళ్ళు చెప్పగలరు, కానీ వారు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే దేవుడు తెలియజేసిన సంగతి కనుక వారు చెప్పలేకపోయాడు. మామూలుగా వాళ్ళకి వచ్చిన కళ అనుకోండి, వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ దేవుడి భవిష్యత్తులో జరగబోయే దాని గురించిన సంగతి ఇక్కడ నెబుకద్నెజరుకి దేవుడు తెలియజేశాడు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి అక్కడ ఫరోకి తెలియజేశాడు. దీన్ని ఏమంటారంటే స్వప్న దర్శనం. అంటే మీ స్వప్న దర్శనం అర్థమవుతుందని చెప్పిన మాటలు. స్వప్న దర్శనం అంటే ఏంటి? అర్థమైందా? జరగబోయే సంగతిని ముందుగా తెలియచేసేదాన్ని స్వప్నం ద్వారా స్వప్న దర్శనము అనట. యోసేపు కూడా దేవుడు తెలియచేశాడు. యోసేపు కాదు, క్రొత్త నిబంధనలో మరియమ్మ ప్రదానం చేయబడిన యోసేపుకి. ఎందుకంటే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, లోకాన్ని ఏలడానికి, లోక పాపములు మోయడానికి, లోకములో తన ప్రాణాన్ని పెట్టడానికి, పుట్టడానికి ఆయన మరియమ్మని ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీవు ఆమెని విడనాడొద్దు అని జరగబోయే సంగతి క్రీస్తు ప్రభుని గురించి ఆయనకి ఏం పేరు పెట్టాలో కూడా గబ్రియలు వచ్చి ఈ క్రొత్త నిబంధనలో మరియమ్మకి భర్తగా చేయబడిన యోసేపుకి చెప్పింది. అంటే మీకు స్వప్న దర్శనం అర్థం. ఆయన కూడా కళలోనే ఉంటుంది కదా. అక్కడ మనకి జరగబోయే విషయాన్ని దేవుడు ముందుగా తెలియజేసినప్పుడు దాన్ని ఏమంటారు అన్నమాట అండి? స్వప్న దర్శనం. ఇప్పుడు రాజా మీకు వచ్చిన స్వప్న దర్శనం ఏంటి తెలుసండి? మీరు నిద్రపోతుండగా దేవుడు మీకు ఒక సంగతిని తెలియజేశాడు. ఏ సంగతి తెలియజేశాడు, ఎందుకు తెలియజేశాడు అని అంటే మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచించి బాగా దాని గురించి మదన పడ్డారు. అసలు ఏమవుతుంది ఈ ప్రపంచము అంతం ఏమవుతుందని. అది ఏమవుతుందో చెప్పడం కొరకే దేవుడు మీకు ఈ దర్శనాన్ని చూపించారు అని చెప్పి మీరు నిద్రపోతూ ఉండగా మీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరు ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూస్తున్నారు. ఆ విగ్రహం ఎంత పెద్దది అని అంటే భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తునదో అంత ఎత్తైన విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. అది ప్రకాశవంతమును మహా భయంకరముగాను. ఎందుకనంటే ఆ విగ్రహాన్ని చూసేటప్పటికి ఇతనికి చాలా భయం వేసింది.
తర్వాత విగ్రహం అనేది ఏదైనా సరే ఒకే రకమైన లోహంతో చేయబడుతుంది. మనం చాలా స్టాటిస్ చూస్తూ ఉంటాము. ఇనుముతో కానీ, గ్రాండ్ స్టోన్స్తో కానీ, లేకపోతే చెక్కతో కానీ, ఇత్తడితో కానీ, ఇలా మట్టితో, బంగారంతో ఇలాగ కొన్ని విగ్రహాలు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ విగ్రహము ఒక్క లోహంతో చేయబడ. ఆయన అలా చూస్తున్నాడు, ఇలా పైకెత్తు చూస్తున్నాడు, ఆకాశం అంత ఎత్తున్నది కనుక దాని ముఖము మేలిమి బంగారం దగదగా మెరుస్తుంది. క్రిందకు చూసేటప్పటికి ఈ భుజములు కానించి ఈ రొమ్ము భాగం వరకు వెండి, ఉదరం అంటే పొట్ట, ఇక్కడి నుంచి తొడల కింద మోకాళ్ళ పై వరకు ఇది ఇత్తడి, మోకాళ్ళ కానించి చీల మండలం వరకు ఇనుము, చీల మండలను రేడును మట్టి ఇనుము కలిసి ఉన్నాయి. ఇలా చూస్తూ ఉండగా మీరు ఒక చిన్న రాయి వచ్చి ఆ మట్టి రేడు మీద పడ్డది. అది పడ్డ వెంటనే ఈ విగ్రహము డామని పెద్ద శబ్దంతో పడిపోయింది. అప్పుడే ఇంక భయం వేస్తుంది. మీరు అలా చూస్తూ ఉండగా ఆ చిన్న రాయి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, ఆ చిన్న రాయి ఈయనన్ని దంచేసింది, ఇత్తడిని దంచేసింది, వెండిని దంచేసింది, బంగారాన్ని మొత్తం ఇదంతా మిశ్రమైన ఒక పెద్ద గుట్ట అయిపోయింది. మీరు అలా చూస్తూ ఉండగానే గాలి వచ్చింది, గొప్ప గాలి, ఇదంతా ఎగిరిపోయింది. ఈ చిన్న రాయి అలా చూస్తూ ఉండగా అది చిన్న రాయి భూమంతా భూమి అంత రాయి అయిపోయింది. అదే కదా రాజా, మీరు చూసి కలంతా గుర్తొచ్చేసింది. అవును అవును అవును, ఇదే ఇదే ఇదే. అప్పుడు దాని భావాన్ని చెప్తాను నేనండి. ఆ మేలిమి బంగారము మీ రాజ్యానికి సాదృశ్యం. మీ రాజ్యము తర్వాత మీకంటే ప్రభావం తక్కువైన వేరే రాజ్యం వస్తుంది. వేరే రాజులు పరిపాలన చేస్తారు. కోరేసు, దర్యావేషు అనే ఇద్దరు రాజులు, మాదీలు, పారసీకులు, 2 తెగల వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. తర్వాత ఉదరము ఇత్తడి మీరు చూశారు కదా, అది గ్రీకుల సామ్రాజ్యం. దాన్ని అలెగ్జాండర్ అనే రాజు పరిపాలన చేస్తారు. తర్వాత మీరు మోకాళ్ళ దగ్గర ఇనుము చూశారు కదా, ఇనుము కఠినత్వానికి గుర్తు. అది రోమా గవర్నమెంట్కి సాదృశ్యం. రోమీలు కఠినమైన పాలన చేసి క్రీస్తు ప్రభుని సిలువ వేసిన రోజులు రానయ్యున్నవి అన్న సంగతి దేవుడు ముందుగానే ఆ యొక్క దర్శనంలో వ్యక్తిగతంగా చూపిస్తాడు. ఇక ఆకరణ చూడండి, మట్టి ఇనుము. మట్టి ఇనుము కలుస్తుందా? మిళితము కానిది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామండి? లాస్ట్కి వచ్చామంటండి. ఒకరి మాట ఒకరికి ఇంట్లో పసగడం లేదు, బయట పసగడం లేదు, రాష్ట్రంలో పసగడం లేదు, సంఘాల్లో పసగడం లేదు, ఏమండి దేశంలో పసగడం లేదు, దేశానికి పసగడం లేదు. ఇప్పుడు చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనంటే మనుష్య సహాయం లేకుండా పుట్టిన వాడైన యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరల ఆయన 2వ రాకడలో వస్తాడు. ఈ రాజ్యాలన్నీ పోతాయి. ఆఖరికి శాశ్వతమైన రాజ్యము ఆయన పాలన చేస్తాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కనుక ఆయన రాజ్య పాలనలో ఎలాంటి రాజ్య పాలన ఉంటుంది అంటే నీతి న్యాయం కలిగిన రాజ్య పాలన. అలాంటి రాజు రానయ్యున్నాడు అనే సంగతిని దేవుడు మీకు ముందుగా తెలియజేయడానికి ఇదంతా మీకు తెలియజేశారు. ఈ వాక్యం చదువుతాను, ఇప్పుడు చూద్దాం. ముగింపు వద్దాం. 36వ వచనం చదువుతాం. 2వ అధ్యాయము 36. తాము కలిగిన కల ఇదే, దాని భావము రాజు సముఖన మేము తెలియచెప్పేదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించినాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యుల నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించినాడు. వారందరి మీద తమకి ప్రభుత్వము అనుగ్రహించినాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత
తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచెను. అటు తరువాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచెను. అది ఇత్తడి బట్టి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచెను. అది ఇనుము వలె బలముగా ఉండెను. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగుగొట్టినది కదా. ఇనుమును పొగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పొగలగొట్టి పొడిచేది. పాదములు వేళ్ళు కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనపదిగానున్నట్లు తమకి కనబడను గనుక ఆ రాజ్యములో భేదములను. అయితే ఇనుము బురదతో కలిసినట్లు కనబడను గనుక ఆ రాజ్యములో అలాగును. ఆ రాజ్యము ఇనుము వంటి బలముగా దైండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండను. ఇనుమును బురదయు మిళితమైనట తమకి కనబడను. అటువలే మనుషులు జాతులు మిళితులై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుద్ధులు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అన్నమాట అండి. పొసగని తిన్నారు కనుక అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చే దినాల్లో ఉన్నాం కనుక రక్షణ కార్యం జరిగిపోయింది. రాకడ కొరకు సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూడడానికి దేవుడు నా కృపా సహాయం మనకు అందరికి అనుగ్రహించాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆయన మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా తెలివిని బట్టి కాదు కానీ కేవలం నీ కృపను బట్టి మేము క్షేమం కలిగి భూమి మీద ఉన్నాం. ప్రభువా, మమ్మలను దేవా నీ కృప కలిగిన నామంలో ఇంతవరకు కాచి కాపాడని ప్రేమకై వందనాలు, స్తోత్రములు. దానిలోంచి మేము నేర్చుకోవాలో అనేకమైన సత్యాలు ఈ గ్రంథం నుంచి మేము నేర్చుకుంటున్నాం ప్రభు. దాని తన జ్ఞానాన్ని బట్టి కాదు కానీ దేవా నాయన నీ కృపను బట్టి మీరు ప్రభువా తనకిచ్చిన జ్ఞానం రాజు తెలుసుకోవడం కొరకు రాజు యొక్క కళని దాని భావాన్ని దేవా తెలియచేయడానికి దానియేలుకి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి దానియేలు మీరు ప్రభువా ప్రేమించి హెచ్చించి ఆ రాజు ముందు ప్రభువా అయ్యా జ్ఞాన వివేకము గల ఆత్మ మీరు దానియేలుకి తన స్నేహితులు కలిసి చేసిన ప్రార్థన మీరు విని ఆ కళ భావమును ఆ స్వప్న భావమును మీరు తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభు. మేమును నా తండ్రి అలాగూ నాయన కలిసి ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మ కలిగి జీవించినప్పుడు మమ్మలను నీ ఆత్మతో నింపి మీరును మాకు తెలియచేసే సంగతులను మేము గ్రహించడానికి కావలసిన జ్ఞానాత్మను అనుగ్రహించే దేవుడు అని నమ్మి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన మా దేవ, ఈ గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి.